భయమేస్తుంది. మెల్లంగా వదలాలరా. పిండి ఉండ పచ్చి పిండే కావాలి. మిక్సీకి అయితే ఏం కాదు, వస్తుంది పిండి. చిన్నప్పుడు చెరుకు ఇలాగా దీన్ని తయారు చేస్తాం. రౌండ్ రౌండ్ గా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, బాల్స్ లాగా. నిప్పట్లు డోనట్ బాల్స్ చేసావా? అది ఫ్లోట్ అవ్వాలన్నమాట, ఒక బాల్ లాగా టెక్స్చర్ ఫామ్ అవ్వాలి. దీంట్లో ఒకటి తీసే లోపల అత్తే చాలా తీసేస్తున్నాను నా ఏలకి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని అండ్ నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే స్పెషల్ అత్తయ్య చేస్తున్న అరిసెల్ రెసిపీ అనమాట. సో దీనికి బియ్యం అయితే నిన్ననే నానబెట్టినాము అండ్ ఆ క్లిప్స్ కూడా కొంచెం ఉన్నాయి అన్నమాట, చూసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. సో అరిసెలు చేయాలంటే ముందు రోజు నైట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ప్రిపరేషన్, అంటే ఫ్రెష్గా మంచిగా రావడానికి కదా. బియ్యం పిండి ఉంటే అట్లే చేసేసుకోవచ్చు, కానీ బియ్యం పిండి ఉండ పచ్చి పిండే కావాలి. రైస్ ఫ్లోర్ తీసుకుంటుంది ఎన్ని కప్స్ కావాలి? 7.5 కప్పు. 7.5 కప్పు. ఎన్ని అరిసెలు? అరిసెలు రేపు ఎన్ని వస్తాయి లెక్క పెట్టి. 7.5 కప్పు దేన్ని అరిసెలకి మమ్మీ? అదే రేపు ఎన్ని వస్తాయి లెక్క పెట్టా చెప్దాం. ఇన్ని వచ్చినాయి. ఓకే, మనకు తెలియదు. కాదు నాన్న, ఒక అది బెల్లం బట్టి. ఇప్పుడు 1 కేజీ బెల్లానికి 1/2 కేజీ బియ్యం అనమాట. ఎన్ని వేసినాను? అయిపోయిందా? ఇదే 7th, అందుకే మాట్లాడలే, మళ్ళీ మర్చిపోతాను. ఇంకో హాఫ్ వేయాలి కొంచెం, ఎందుకంటే ఒకవేళ పిండి మిగిలితే ఓకే, చాలకపోతే కష్టం కదా. అది ఇదే అయిపోతుంది. మళ్ళీ 7.5 కప్స్ బియ్యం నానబెట్టాలి. పెట్టాక అంతే, రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఎంతసేపు నానబెట్టినారు అత్తయ్య బియ్యం? నైట్ 10 నుంచి కదా, ఆల్మోస్ట్ 1.5 డే నానబెట్టాం. నైట్ అంతా నానబెడితే చాలు. నైట్ 1.5 డే అట్లా. ఈ రోజు నైట్ 10కి 1 డే అవుతుంది. 15 గంటలు. 15 గంటలు ఉంటుంది. అది నానబెట్టిన తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. ఎంతసేపు ఆరబెడతారు? అయ్యి తడి ఆరేదాకా మొత్తం డ్రై అయిపోవాలన్నా కొంచెం టైం ఉండాలి. మేమైతే ఇక్కడ బౌంటీ పేపర్స్ మీద ఆరబెట్టాము, ఒక 20 to 30 minutes అంతే. కొంచెం ఆరిపోతే చాలు, ఫుల్గా అయితే అస్సలు డ్రై అవ్వకూడదు. ఉంటే ఆరిపోతే కొంచెం కొంచెం. ఇప్పుడు ఇంత నీళ్ళు ఉంటే ఇదిగా రాదా? మిక్సీకి అయితే ఏం కాదు, వస్తుంది పిండి. మిషన్కి వేసేట్టు ఉంటే ఇంకొంచెం ఆరాలా. చెమ్మే ఉంది అయితే అంటే చెమ్మ కొంచెం ఉంది తేమంతే. అదే మిక్సీకి కదా చెమ్మ, మిక్సీలో వచ్చే హీట్కి అది పొడైపోతుందా? ఫుల్ మెత్తగా అయిపోయింది. మిక్సీ కన్సిస్టెన్సీ అలా వచ్చిన తర్వాత పిండి అంతా జల్లించుకోవాలి. పిండి ఆరిపోకుండా నొక్కి పెట్టుకోవాలి. నొక్కి పెడితే పిండి ఆరిపోకున్నట్టు. పాకం పట్టేదాకా తడి ఉండాలా? మేమైతే ఇక్కడ ఇండియన్ స్టోర్లో ఈ బెల్లం యూజ్ చేసామన్నమాట. అత్తయ్య చూసి మంచిగా తీసుకున్నారు, బెల్లం కలర్ అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఒక ప్యాక్లో 700 grams ఉన్నింది, మొత్తం యూజ్ చేసుకున్నాము. ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. అమ్మో, అసలు ఇంత కష్టపడతారా ఒక అరిసె చేయడానికి అనుకున్నాను నేను. చిన్నప్పుడు ఇలాగా దీన్ని తయారు చేస్తాం ఒక విలేజ్లో. ఇట్లా ఉండదు అనమాట, బ్రౌన్గా వైట్గా ఉంటుంది. బెల్లం వైట్గా ఉంటుందా? చాలా అసలు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ క్వాలిటీ అనమాట. మేము అక్కడే చూసి అక్కడే తినేవాళ్ళం ఫ్రెష్గా.
పోనీలే ఈ రోల్ ఇట్టన్న పనికొచ్చిందన్న. మేమేదో రోటి పచ్చళ్ళు చేసుకుందామని తెచ్చినాం దాన్ని, ఇప్పుడు వరకు ఒకసారి కూడా చేయలే. దీంతో మీరు దంచడం చాలా టైం. అదే కొన్ని ఆలకలు కూడా దంచేసుకో. దీంట్లో ఒక గింజ ఒకటి తీసే లోపల అత్తే చాలా తీసేస్తున్నాను నా ఏలకి. ఒక గింజ అయినా బ్లాక్లో లేదు. బ్లాక్ ఉంది కదా అత్తే, ఇవన్నీ అదొకటి వచ్చింది. అవునా? మీకు ఇంత బ్రౌన్ ఇవన్నీ వచ్చింది. అవునత్తే ఇవన్నీ బ్రౌన్ ఉన్నాయి. అది స్మెల్ తక్కువ ఉంటుంది. బ్లాక్ బ్లాక్ ఉండే ముదురు. మిక్సీకి వేసే బదులు దీంతో చేస్తే టేస్ట్ బాగుంటుందండి. అరౌండ్ ఒక 10 ఏలక్కులు అలా తీసుకుని పొడి చేసుకున్నాము. 1 కప్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాము బెల్లం పాకం చేయడానికి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలా వడపోసుకుంటే ఏదన్నా డస్ట్ అలా ఉంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ చేసేసిన దాన్ని మళ్ళీ స్టవ్ మీద వేసుకుని బాయిల్ చేస్తున్నాం అనమాట బెల్లం పాకం తయారు చేయడానికి. ఇదైతే కలబెడుతూ ఉండాలి. అండ్ కొంచెం తీసుకుని ఇలా వాటర్లో వేస్తే అది ఫ్లోట్ అవ్వాలన్నమాట, ఒక బాల్ లాగా టెక్స్చర్ ఫామ్ అవ్వాలి కరిగిపోకుండా. అప్పుడు బెల్లం పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు. వచ్చేసింది. బెల్లం పాకం కరెక్ట్గా ఆ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఎంత ఇష్టమైతే అంత, క్వాంటిటీ ఏం లేదు. మాకు నువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ యాడ్ చేశారు అత్తయ్య. అలానే ఏలక్కుల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. కలవదు, ఉంటలేం రాకుండా. అండ్ ఆ వేడిలోనే కలిపేయాల, చల్లారగుడ్డు బెల్లం పాకం. ఇంకా కూడా వేయచ్చు. ఇట్లా పెట్టుకుంటే ఇలా అంటకూడదు. మొత్తం బియ్యం పిండి ఒకేసారి మిక్స్ చేసేయకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ రండి. అండ్ గీ అయితే ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాం ఫుల్గా. మేమైతే మొత్తం బియ్యం పిండి యూజ్ చేయలేదన్నమాట, లాస్ట్లో కొద్దిగా పక్కన పెట్టేశాము. పిండి ఇలా చేతికి అంటకుండా ఉన్నింది అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసినట్టు. కొంతసేపు ఆపితే కానీ చేతికి అంటట్లేదు. చిన్న బొల్లి గన్పైన చేసిన. అవునా? చూడు ఇక్కడ చిన్న గణపై అంట. ఫస్ట్ తింటారా? నేనైతే ఫస్ట్ టైం అనమాట అత్తయ్య దగ్గర అరిసెలు ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్లో డిప్ చేసుకొని దాని తర్వాత పిండి తీసుకొని జిప్లాక్ కవర్స్ ఉన్నాయి కదా దానికి మధ్యలో పెట్టామన్నమాట. పెట్టేసి దాన్ని ప్రెస్ చేసి ఆయిల్లో వేసేయడమే. పిండి ఇంత బాగా వచ్చింది కాబట్టి చేతికి అంటారా? రౌండ్గా చేసుకొని దీని మీద దీని మీద వేసేసి నొక్కాలా? పర్ఫెక్ట్ యూటిలైజేషన్ ఆఫ్ జిప్లాక్. పైన చాలా ఇంకా అవ్వాలా? చూడండి, మీకే తెలుస్తుంది ఎట్లా మందం వచ్చినా. తెలీదే, మీరు చూసి చెప్పండి. సో ఇంకా నొక్కాలన్నమాట. వచ్చేసిందా? ఇప్పుడు దీన్ని తీసుకొని అలాగే ఇట్లా పెట్టుకొని ఇట్లా అలా తీసుకోవాలి. వేసేటప్పుడు జాగ్రత్త కాల్చుకోవద్దు. చెప్తా మెల్లంగా వదలాలరా. వేసి చూపిస్తాను మళ్ళీ ఉంది కదా, అట్లా అట్లా మెల్లంగా. నేను ఇస్తాను. మనకొద్దు కదా ఇది. కానీ కాదండి, పొంగని పొంగాలంట కొద్దిగా. ఏమంటావు మరి? చేసేయచ్చంటావు మనం నిప్పట్లు? చాలా కష్టం. ప్రాక్టీస్ రౌండ్ రౌండ్ గా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, బాల్స్ లాగా. నిప్పట్లు డోనట్ బాల్స్ చేసావా? ఫ్లాట్ గానే ఉండాలన్నా బాల్స్ కూడా చేసుకోవచ్చు. లోపల కాదు డోనట్స్ లాగా
అది ఇంకోటి చేయొచ్చు. అవి సుగీర్. సద్దలు వస్తాయి, తీసేయచ్చు. సజ్జలు. వచ్చేసిందా ఇంకా? నేను వేస్తే నిజంగా ఈజీగా ఒక 1 hour అవుతుంది. ఒకటి. అసలు బలమే పెట్టనక్కర్లేదా, జస్ట్ ఫ్లాట్ అవ్వడానికి అంతేనా? సో ఇంకా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురం 3 టాస్కులు చేసుకుంటూ ఉన్నామన్నమాట. అత్తయ్య అయితే మంచిగా ఒత్తుతూ వేస్తూ ఉన్నారు ఆయిల్లోకి. ఇంకా సాయి ఫ్రై చేసి నేనైతే లాస్ట్లో ప్రెస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలాగా ఆల్మోస్ట్ ఒక 40-45 అరిసెల దాకా వచ్చిందనమాట మేము చేసిన క్వాంటిటీతో. పర్ఫెక్ట్ లెవెల్ ఆఫ్ తీపి. సూపర్ ఉన్నాయి. నేనైతే మధ్యలోనే కొంచెం కానిస్తూ ఉన్నానమాట. అసలు ఎంత బాగున్నాయో వేడివేడిగా తింటుంటే, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్ స్వీట్నెస్తో చాలా బాగా వచ్చాయి. ఇంకా రెస్పాన్స్ లేదు. ఆస్వాదిస్తున్నాను. మంచి క్రిస్పీగా నాకు కావాల్సినట్టుంది. అసలు ఇంతసేపు అయింది చేసి, ఇంకా కూడా క్రిస్పీగా ఉంది. అది మరి అంత అద్భుతంగా ఉందన్నమాట అరిసెలు. మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తాం తిని. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. ఏమంటావు? గ్యారెంటీ ట్రై చేయాలి. కానీ చాలా కష్టం. ఓపికన్న వాళ్ళు ట్రై చేయండి. అరిసె మొత్తం నీకు కాదు, టీ ఆల్రెడీ తిన్నా ఒకసారి. తిన్నాను ఇంత పీస్ పెట్టి. I will enjoy this arisa. Hope you all like this video. Nashta matram, please don't forget to like, share and subscribe to my channel. And until next time, take care you all. Bye.